Hi, yes, welcome to our channel. Sunday and fun day. So happy Children's Day, everyone. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఏం జరిగింది? నామినేషన్స్ ఎలిమినేషన్ ఎవరు లేదు అంటే ఎలిమినేషన్ కాదు, జస్ట్ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఉన్న నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేషన్ కాలేదు. జెస్సీ హెల్త్ ఇష్యూ బాగా లేకపోవడం వల్ల జెస్సీ ఇంటికి వెళ్ళిపోయాడు. సో అతను ఇంటికి వెళ్ళిపోతూ ఒకరికి లైఫ్ ఇచ్చేసాడు, అంటే ఒకరికి లైఫ్ సేవ్ చేసినట్టు. ఇప్పుడు మానస్ కాజల్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు, బట్ జెస్సీ వల్ల వాళ్ళు సేవ్ అయిపోయారు. అండ్ జెస్సీ వెళ్తూ ఒక్కొక్కరితో మాట్లాడిన మాటలు మాత్రం నాకు చాలా చాలా సూపర్ గా నచ్చాయి. ఏం మాట్లాడినది ఎపిసోడ్ లోకి వెళ్ళి మాట్లాడదాము. బట్ కొన్ని చాలా మంచి మంచి మాటలు చెప్పాడు. అంటే డైరెక్ట్ చెప్పలేనివి, ఇండైరెక్ట్ గా అంటే అక్కడ చెప్పలేనివి ఇక్కడ స్టేజ్ మీద డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడలేని ఫోన్ లో చెప్పాడు కాబట్టి సూపర్ గా ఎవరికి ఏం చెప్పాలో అదే విధంగా చెప్పేశాడు. అండ్ టాస్క్లు కూడా ఈరోజు సండే ఫండే ఫుల్ టాస్క్లు ప్లస్ చిన్న చిన్న గొడవలు, అంటే గొడవలు కాదు, వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పేసుకున్నారు. సో ఏం జరిగింది ఏంటి అనేది ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు ఫండే సండే అండ్ ఎలిమినేషన్ లేదు. సో జెస్సీ మాత్రం వెళ్ళిపోయాడు. సో రేపటి అండ్ నామినేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయి. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాము. సో ఎపిసోడ్ స్టార్టింగ్ మనకు వచ్చే సాంగ్ వచ్చేసి లడ్డుందా అంటే నాగార్జున గారి సాంగ్, కొత్త ఫిలిం రిలీజ్ అవుతుంది కదా, ఆ సాంగ్ ఉంది. సో సూపర్ సాంగ్, బాగా ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత మన టీవీలోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఈరోజు అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే, ఎందుకంటే చిల్డ్రన్స్ డే కదా. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి, సో సండే ఫండే కాదు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసారు. అమ్మో ఏం పనిష్మెంట్స్ అని అందరూ టెన్షన్ పడ్డారు. బట్ నెక్స్ట్ గంగవ్వ గురించి చెప్పారు. బిగ్ బాస్ 3లో లాస్ట్ చూసారు కదా, గంగవ్వ తాను లాస్ట్ బిగ్ బాస్ కి వచ్చే ముందు ఇంటికి తాళం కూడా వేయలేని పరిస్థితిలో, అంటే అంత అలా ఉండింది ఇల్లు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ సపోర్ట్ తో ప్లస్ తనకు వచ్చిన ఆధ్వర్యంతో మంచి ఇల్లు కట్టుకున్నారు. చూద్దాం ఇల్లు ఎలా ఉందో చూద్దాము అని చెప్పి గంగవ్వ వాళ్ళ ఇల్లు చూపించారు. గృహప్రవేశం చేశారు కదా, సో ఆ ఇల్లు చూపించారు. సో మీ కళలు నెరవేర్చే ప్లాట్ఫామ్ ఇది బిగ్ బాస్, ఈ ప్లాట్ఫామ్ ని మీకు బాగా యూటిలైజ్ అవుతుంది సో అని చెప్పేసి చెప్పారు. తర్వాత మీకు ఈ రోజు 2 సెక్షన్స్ డివైడ్ చేస్తున్నారు, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. 2 సెక్షన్స్ డివైడ్ చేస్తున్నారు. సెక్షన్ ఏ వచ్చి షెన్ను, ఆంటీ మాస్టర్, పింకీ, సన్నీ. మిగతా దాంట్లో శ్రీరామ్, రవి, సిరి అండ్ కాజల్, మానస్ సంచాలక్. సో ఈరోజు బిగ్ బాస్ చిల్డ్రన్స్ డే కదా, సో కొంచెం ఫన్నీగా గేమ్స్ ఆడుతూ చేసేసుకుందాము. మీకు వచ్చి అక్కడ ఒక ఫైర్, వాటర్, ఐస్ అని 3 బోర్డ్స్ ఉన్న ఒక బాక్సెస్ ఉంటాయి. మీకు ఒక పెద్ద బాక్స్ మీద నిల్చొని మీకు డాన్స్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు నేను ఫైర్ అంటే ఫైర్ లోకి వెళ్ళాలి, వాటర్ అంటే వాటర్ లోకి వెళ్ళాలి, ఐస్ అంటే ఐస్కి వెళ్ళాలి. ఎవరు లాస్ట్ వెళ్తారో వాళ్ళు అవుట్, వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పాను. సో అందరు రెడీగా ఫుల్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ సాంగ్ వచ్చి డిల్లక్ సాంగ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో పాట అయిపోయినప్పుడే ఐస్ అని చెప్పారు. సో అందరు పరిగెత్తుకుంటూ వెళ్తే లాస్ట్ శ్రీరామ్ వెళ్ళిపోయారు. సో శ్రీరామ్ కి పనిష్మెంట్ వచ్చేసి ఫింగర్ ఆన్ లిప్స్, ఈజీ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ సాంగ్ వచ్చి బన్నీ సాంగ్. సో ఫుల్ గా అందరూ ఇక సాంగ్స్ అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కదా. సో బన్నీ సాంగ్ కి ఫుల్ గా డాన్స్ చేశారు. సో ఆ సాంగ్ అయిపోయాక ఐస్ అని అన్నారు. సో అందరు పరిగెత్తుకుంటారు. ప్రియాంక వచ్చేసి లాస్ట్ వచ్చింది. ప్రియాంక పనిష్మెంట్ స్టాండప్ ఆన్ ద బెంచ్. చిన్నపిల్లలు కదా, సో ఫింగర్ ఆన్ ద లిప్స్, స్టాండప్ ఆన్ ద బెంచ్. సో అలా ఇచ్చాడు. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సూపర్ సాంగ్, బోలో 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 రాణి క్యా చాహియే సాంగ్. సూపర్ సాంగ్ కదా. సో ఫుల్ గా అందరూ ఎలా అంటే ఫుల్ గా డాన్స్ చేస్తూ కూర్చున్నారు. సాంగ్ అయిపోయాక వాటర్ అన్నారు. సో అందరు ఫాస్ట్ వెళ్ళారు. రవి లాస్ట్ వచ్చాడు. రవికి వచ్చేసి గోడ కుర్చీ, వాల్ చైర్ అంట, గోడ కుర్చీ వేయించారు. అయిపోయింది. నెక్స్ట్ సాంగ్ వచ్చి రా రమ్మంటున్నా నీకే, ఆ సాంగ్ ఉంది కదా, డాన్స్. ఆ సాంగ్ ఫుల్ గా డాన్స్ చేస్తున్నారు. సో సాంగ్ అయిపోయాక ఫైర్ అన్నబడి షణ్ముఖ్ లాస్ట్ వచ్చాడు. ఆ షణ్ముఖ్ ఏంటంటే సాంగ్ లో ఫుల్ మిలినపోయి డాన్స్ చేస్తున్నాడు. షణ్ముఖ్ వచ్చి నీల్ డౌన్ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సాంగ్ వచ్చి గొంగూర తోడగాడ గాబు కాచా సాంగ్ ఉంది కదా. సో మనకందరికి ఫుల్ డాన్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ అయిపోయాక వాటర్ అన్నారు. ఆని మాస్టర్ లాస్ట్ వచ్చారు. ఆని మాస్టర్ కి హ్యాండ్స్ అప్ అని పనిష్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి సాంగ్ వచ్చి నిన్ను ఏ తల్లి కన్నదో పిల్లడో అని సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎవరు కాజల్ ప్లస్ అన్ని చేస్తున్నారు. నాగిన్ డాన్స్ డింగ్ 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 అని నాగిన్ డాన్స్ చేశారు. లాస్ట్కి వస్తే ఏంటి
ఐస్ అని చెప్పారు. లాస్ట్కి వచ్చేస్తే కాజల్ వచ్చింది. కాజల్కి వచ్చి పనిష్మెంట్ వచ్చి గ్రౌండ్ లో 10 రౌండ్స్ చేయమన్నారు. ఆ తర్వాత అయిపోయింది. సన్నీ విన్నర్. సన్నీ సెక్షన్ ఏ కి 1 పాయింట్ వచ్చేసింది. నౌ సేవింగ్ టైం. సో యాక్చువల్ గా సన్నీ విన్నర్ అయిపోయి సెక్షన్ ఏ వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది కదా. సో ఇప్పుడు సేవింగ్ టైం వచ్చేసి అలారం. రెస్టారెంట్ లో అలారమ్స్ ఉంటాయి కదా, ఆ అలారం ని యూజ్ చేసి, అంటే ఒక నేమ్స్ చెప్పిన ప్రకారం ఒకరొకరు యూజ్ చేయాలి. అలాగే వస్తుంది అలారం. సో అలారం యూజ్ చేసినప్పుడు ప్రెస్ చేసినప్పుడు రెస్టారెంట్ క్లోజ్డ్ అని అంటే అన్సేఫ్, ఆర్డర్ ప్లీజ్ అంటే సేఫ్. సో ఒక్కొక్కరికి ఇచ్చారు 1 by 1 అలా ఇస్తూ ఉంటే అంటే మానస్కి ఇచ్చారు, రవికి ఇచ్చారు, సిరికి దగ్గర ఆర్డర్ ప్లీజ్ అని వచ్చింది, మిగతా అందరి దగ్గర రెస్టారెంట్ క్లోజ్డ్ అని వచ్చింది. సో సేవ్ అయిపోయింది, ఫుల్ హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారు మళ్ళీ బ్రేక్ తీసుకొని వచ్చారు. వచ్చిన వెంబడే మళ్ళీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే వాళ్ళందరూ ఉన్నారు. కాజల్ అన్నది మాలో ఉన్న చిల్డ్రన్స్ కి హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే కరెక్టే, మీరు చిల్డ్రన్స్ డే. నిన్న యానిమోస్టర్ నువ్వు కొట్లాడుకున్న చిన్నపిల్లలు కొట్లాడినట్టే ఉంది, ఒకరినొకరు ఎంగేజ్ చేసుకోవడం వల్ల చిన్నపిల్లలానే కనిపించింది అని చెప్పారు. నెక్స్ట్ మీకు ఇప్పుడు వచ్చే టాస్క్ వచ్చి స్క్రీన్ మీద ఒక ఫొటోస్ చూపిస్తాము. మీరు ఇద్దరు ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి వచ్చేసి అక్కడ బెల్ ఉంటుంది. ఎవరికి ఆ ఫోటో ఐడెంటిఫై చేయాలో బెల్ కొట్టాలి. సో బెల్ కొట్టి నేమ్ చెప్తారు కదా, నేమ్ కరెక్ట్ అయితే 1 పాయింట్, లేకపోతే 0 పాయింట్స్ అని చెప్పారు. సో చిన్నప్పటి ఫొటోస్, హీరోయిన్స్ వల్ల చిన్నప్పటి ఫొటోస్. ఫస్ట్ కాజల్ అండ్ షన్ను వచ్చారు. సో వాళ్ళకి వచ్చి చిన్నప్పుడు ఫోటో చూపించారు. షన్ను ప్రెస్ చేశారు. సాంగ్ అది వచ్చేసి అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ అని చెప్పిన వెంబడే సో వాళ్ళకి కరెక్ట్. సో సెక్షన్ ఏ వాళ్ళకు 1 పాయింట్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు వచ్చేసి అక్కడ డాన్స్ చేయొచ్చు, ఆ సాంగ్ హీరో డాన్స్. సో హే చక్కని బైక్ ఉంది, హే ఆ సాంగ్ ఉంది కదా. సో వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సెకండ్ వచ్చి సన్నీ అండ్ శ్రీరామ్ వచ్చారు. సో ఫోటో చూసారు, ఇంతసేపు చూసారు అర్థం కాలేదు, వాళ్ళకి అమ్మాయి అబ్బాయి కూడా అర్థం కావట్లేదు. అక్కడికి సన్నీ అన్నాడు, సార్ ఇది మీ ఫోటోనా అంటే, నాగార్జున అక్కడ పెద్ద సుత్తుంది తీసుకొచ్చి కొట్టండి తెలుస్తుంది, లేకపోతే తెలియట్లేదా అని చెప్పేసి అన్నాక, లేదు ఇద్దరు చెప్పలేకపోతే నో పాయింట్. తర్వాత రివీల్ చేస్తుంది కాజల్ అగ్రవాల్. సో ఇద్దరు చెప్పలేదు, సో నో పాయింట్ ఫర్ ఎవ్రీవన్. తర్వాత యానీ అండ్ సిరి వచ్చారు. వాళ్ళకు ఇచ్చిన ఫోటో చూసారు, ఇద్దరూ చెప్పలేకపోయారు, ఇంతసేపు చూసినా చెప్పలేకపోయారు. వాళ్ళకి వచ్చి కీర్తి సురేష్ మహానటి హీరోయిన్ కదా, ఆమె వచ్చారు. సో మళ్ళీ వాళ్ళకి నో పాయింట్స్. నెక్స్ట్ పింకీ అండ్ రవి వచ్చారు. సో చూసినప్పుడే గుర్తుపట్టారు, ఇద్దరు కొట్టారు. బట్ ఫస్ట్ వచ్చేసి పింకీ చెప్పింది మహేష్ బాబు అని. సో మహేష్ బాబు అంటే రవి వచ్చి గడికపాటి రవి మహేష్ బాబు అని చెప్పేశారు. సో సారీ గరికపట్టి కాదు. సో మొత్తానికి మహేష్ బాబు ఇంటి పేరుతో సహా చెప్పారు. సో మొత్తానికి ఏంటంటే సెక్షన్ ఏ వాళ్ళకు మళ్ళీ 1 పాయింట్. సో వాళ్ళు సెక్షన్ మహేష్ బాబు సాంగ్ కి ఫుల్ గా డాన్స్ చేసేసారు. ఆ తర్వాత షెను అండ్ సిరి వచ్చారు. సో అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి 4 మెంబర్స్ అయిపోయారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి. సో ఈసారి వాళ్ళు గెస్ట్ చేశారు. షెన్ను కరెక్ట్ గా గెస్ట్ చేశారు సూర్య. సో ఎముడు ఫిలిం లో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కి ఫుల్ గా డాన్స్ చేసేసారు సెక్షన్ ఏ వాళ్ళకి, మళ్ళీ పాయింట్. నెక్స్ట్ సన్నీ కాజల్. సన్నీ రారా అన్నవరకు రా అంటుంది, అంత ఈజీ అనుకుంటుంది ఇది గెలవడము అని చెప్పేసి. సో వాళ్ళకి వచ్చి చూపిస్తే వాళ్ళు కూడా చెప్పలేకపోయారు, అది ప్రభాస్. సో నో పాయింట్. తర్వాత అనీ మాస్టర్ అండ్ శ్రీరామ్ నిల్చున్నారు. సో వాళ్ళు చెప్పలేకపోయారు, అది పవర్ స్టార్ కళ్యాణ్. ఏంటి సంచాలక్ చెప్పారు. సో సంచాలక్ ని డాన్స్ చేయమన్నారు. సో వాళ్ళకు ఎవరికి రాలేదు. సో లాస్ట్ సాంగ్ వచ్చేసి పింకీ అండ్ రవి వచ్చి నిల్చున్నారు. సో సో చూసిన వెంబడే రవి యాక్చువల్ గా హ్యాండ్ బయట నుంచి కొట్టేసారు. ఇద్దరికి మొత్తానికి ఇద్దరు కొట్టేసేసారు. సో వెంకటేష్ వచ్చేసి సో రవి ఫస్ట్ కొట్టాడు కాబట్టి సెక్షన్ బి వాళ్ళకి వచ్చింది. సో ఫస్ట్ టైం అమ్మ ఫస్ట్ పాయింట్ మాకు వచ్చింది, సాంగ్ మాకి అని చెప్పేసి ఫుల్ అనుకొని ఫుల్ గా డాన్స్ చేసేసారు. సో మొత్తానికి సెక్షన్ ఏ వాళ్ళకు 3 పాయింట్స్, సెక్షన్ బి వాళ్ళకి 1 పాయింట్. సో సెక్షన్ ఏ విన్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ సేవింగ్ టైం ఇప్పుడు సేవింగ్ టైం అని చెప్పేసి చెప్పారు. ఉన్నది ముగ్గురు, మానస్, కాజల్, రవి. బజర్ ఉంటుంది, ఆ బజర్ ప్రెస్ చేసే హ్యాండ్ అక్కడ పెట్టేసి యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ గ్రాంటెడ్ అంటే సేఫ్, యాక్సెస్ డినైడ్ అంటే అన్సేఫ్. సో ఇందులో రవి సేవ్ అయిపోయాడు. సో అంటే సన్నీ తర్వాత సిరి తర్వాత రవి సేవ్ అయిపోయాడు ప్రాసెస్ లో. నిజం చెప్పాలంటే నిన్న సన్నీ, ఈరోజు సిరి, తర్వాత రవి. సో కాజల్ అండ్ మానస్ ఇంకా ఉన్నారు. సో నెక్స్ట్ మళ్ళీ అందరినీ లివింగ్ రూమ్ లోకి రండి, ఇంకొక గేమ్ ఆడదాము అని చెప్పారు. ఈ సారి వచ్చి గేమ్ వచ్చేసి అక్కడ ఫస్ట్
రవిని పంపించేసి బోర్డ్స్ తెమ్మన్నారు. బోర్డ్స్ మీద ఒక్కొక్క బోర్డ్ మీద ఒక్కొక్క పేరు ఉంటుంది. అది మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ రవికి సన్నీకి ఇచ్చారు. సన్నీ అనకుండా అరుణ్ అన్నాడు. సో సన్నీ అసలు పేరు అరుణ్. సో అరుణ్ అన్నకి షాక్ అయిపోయాడు, చాలా రోజుల తర్వాత ఆ పేరు వింటున్నాను అని చెప్పేసి. సో సన్నీ వచ్చేసి ఫేక్ అని తీసి రవికి వేస్తాడు. అంటే నకిలీ ఫేక్ రవియా అంటే అని అలా అని కాదు. సో గేమ్ ఆడుతూ మధ్య మధ్యలో కొన్ని ఫ్లిప్ అవుతుంటాడు, కొన్ని పాజిటివ్ గా. అంటే యాక్చువల్గా నిన్న జరిగిన దాని వల్ల బ్యాడ్ బిహేవియర్ ఇచ్చిన దాని వల్ల సన్నీ చాలా ఫీల్ అవుతున్నాడు అసలు రవి గురించి. సో అలా అని ఫేక్ అని ఇచ్చేసాడు. తర్వాత మానస్ వచ్చేసి హెడ్ ఏక్ అంట. ఎవరికి? ప్రియాంక. హెడ్ ఏక్ ప్రియాంకను, హెడ్ ఏక్ కి మానస్కి. ఎందుకు అంటే ఆమె ప్రతిదాన్ని ల్యాగ్ చేస్తా ఉంటది, ఒక సీన్ ని ల్యాగ్ చేస్తా ఉంటది, చెప్పేది వినదు. సో అది మానస్కి అంట హెడ్ ఏక్ అవుతుందంట. ఆ తర్వాత శ్రీరామ్ వచ్చేసి కన్నింగ్ కాజల్. సో ఎందుకు అంటే చాలా ఓవర్ థింక్. ఇప్పుడు పప్పు బాగుంది అంటే బాగాలేదు అనుకుంటున్నారా, నేను మంచి చేయను అనుకుంటున్నారా అని అలా ఓవర్ థింక్ చేసుకుంటుంది. గేమ్స్ లో అయితే కన్నింగ్ ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి అందుకోసం కన్నింగ్ గేమ్ అంటుంది. నువ్వు ఓన్లీ కాజల్ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించావా బిగ్ బాస్ లో అంటే? కాజల్ ఒక వేరే టీమ్ లో ఉందంటే కాజల్ ఎట్లా ఆలోచిస్తుంది, ఎట్లా చేస్తుంది అని శ్రీరామ్కి మొత్తం కాజల్ మీదే ఉంటది. నెక్స్ట్ రవి వచ్చి ఆరోగెంట్ తీసుకున్నారు. ఆరోగెంట్ అంటే చెప్పింది చేయకపోవడం, చెప్పిన తర్వాత కూడా వినకపోవడము, పొగురుబోతు అంట. యానీ మాస్టర్ కి ఇచ్చారు. ఎందుకు అంటే యాక్చువల్ గా నిన్న మానస్ ప్రియాంక మాట్లాడుతుంటే గుసగుసలాడుతుంటే బిగ్ బాస్ 3 times అనౌన్స్ చేశారంట. సో మాట్లాడకండి, మాస్క్ ధరించండి అని చెప్పినా కూడా వాళ్ళన్నీ కూడా 3 times వచ్చేవరకు యానీ మాస్టర్ కి నిద్ర పోయిందంట. సో నిద్ర ఖరాబ్ అవడంతోన 1 hour కంటిన్యూగా మ్యావ్ 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 అనుకుంటూ తిరిగిందంట. సో అందరికీ డిస్టర్బ్ చేసేసిందంట. సో అందుకోసం యానీ మాస్టర్ కి అరగంట ఇచ్చారంట. నెక్స్ట్ ప్రియాంక. అబ్బా అసలు గుడ్ ఫర్ నథింగ్ అని ఫస్ట్ గుడ్ అని చూసినప్పుడే మానస్కి ఇచ్చేసాలి కదా అని అనుకుంది. అంటే గుడ్ ఫర్ హెల్త్ అంటే దేనికి పనికి రాదు అని అర్థము. అంటే సెల్ఫిష్ అని తీసుకుంది. సెల్ఫిష్ వచ్చి షెన్నుకి ఇచ్చేసింది. సో ప్రియాంక షన్నుకు సెల్ఫిష్ ఇచ్చింది. ఎందుకోసము అంటే యాక్చువల్గా ఆమె చాలా కన్ఫ్యూజ్ అయింది. అంటే ఫస్ట్ గుడ్ అని ఉంటే ఓకే మానస్కి ఇద్దామా అనుకొని, సెల్ఫిష్ అంటే మానస్కి సెల్ఫిష్ ఇద్దామా హెడ్ ఏక్ అని ఇచ్చావు కదా అని అనుకుంటూ లాస్ట్కి షన్నుకి ఇచ్చేసేది. ఎందుకంటే లాస్ట్ వీక్ వాళ్ళిద్దరికి చిన్న గొడవలు అయ్యాయి కదా. సో దాని విషయంలో నాకు అర్థం కాలేదు. ఆ చిన్న విషయాల్లో దానికి స్వార్థానికి సంబంధం ఏంటి? ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం గొడవ అయినప్పుడు సిరికి ఇట్లా దెబ్బ తగిలింది, దానివల్ల వామిటింగ్స్ అయ్యాయి అని చాలా సార్లు చెప్పారు. సో సిరి విషయంలో షన్ను సెల్ఫిష్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాక అసలు చాలా సరే ప్రియాంక కూర్చోమ్మా అంటే, నాకు సార్ మీకు కూడా నేను హెడ్ ఏక్ అంటే, అలా కాదు సెల్ఫిష్ అనే వర్డ్ నేను మీనింగ్ వెళ్ళి వెతుక్కోవాలమ్మా, నువ్వు అంతా కన్ఫ్యూజన్ గా ఇచ్చేసావు అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ యానీ మాస్టర్ సన్నీకి ఇచ్చారు. ఏంటి అంటే ఇచ్చింది అనికి. సో సెల్ఫిష్ అని ఇచ్చారు. యానీ మాస్టర్ వచ్చి సన్నీకి సెల్ఫిష్ ఇచ్చాడు. ఎందుకోసం అంటే త్రీ hours నుంచి మేము కేక్ గురించి డిస్కస్ చేసి నేను తినాలని ఫిక్స్ అయిపోయాక సన్నీ వచ్చి తినేసాడు. సో నాకు అది చాలా నచ్చలేదు, సెల్ఫిష్ గా ఆలోచించాడు అని చెప్పేసి అన్నాక. కానీ సన్నీ నువ్వు ఆ కేక్ తింటుంటే ఎక్స్ప్రెషన్స్ మాత్రం అబ్బాబాబా ఏమి సూపర్, నువ్వు బయటకు వచ్చాక మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి చెప్పడం. నెక్స్ట్ సిరి వచ్చింది. సిరి వచ్చి షన్నుకు నెగిటివ్ అని ఇచ్చింది. కాజల్ వచ్చింది. ఫస్ట్ కాజల్ వచ్చి డబుల్ ఫేస్ అంట సిరికి. ఎందుకోసం అంటే సిరికి అంట టాస్క్ లో ఒక ఫేస్, నార్మల్ గా ఇంకో ఫేస్, థర్డ్ ఫేస్ వచ్చి బయటికి వెళ్ళి చూపిస్తాను అని చెప్పిందంట. సో అందువల్ల తనకి ఇచ్చేసింది. అంటే తను వచ్చేసి అబ్బా బుర్ర తింటుంది అందుకొని ఏదో ఒకటి చెప్పాలని చెప్పి అలా చెప్పాను అని చెప్పేసి చెప్తుంది. ఆ తర్వాత సిరి వచ్చేసి షన్నుకి నెగిటివిటీ. ఎందుకంటే నామినేషన్స్ లో ఉంటే ఫ్రైడే రోజు స్టార్ట్ చేస్తాడు, నన్ను నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకో, చిన్న బ్యాగ్ పెట్టుకోలు, బయట బాగా చూసుకో, అన్ని చూసుకో, నాకు బాగా నెగిటివ్. సో నాకు అదే బాగా ఫీలింగ్ గా ఉంటుంది, అందుకోసం నెగిటివిటీ అని చెప్పేసి ఇచ్చాను. నాతో షన్ను వస్తాడు. షన్ను వచ్చేసి సిరికి డబుల్ ఫేస్ ఇచ్చాడు. ఎందుకోసం అంటే తను ఏం మాట్లాడుతుంది, అంతకుముందు వీకేమో షన్నుని నువ్వు ఫేక్ ఫ్రెండ్ అని పెద్ద గొడవ చేసింది. నిన్నటి గొడవలనేమో నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అట్లా అంటావా అని గొడవ పెడుతుంది. అసలు ఆ డబుల్ ఫేస్ నాకు అర్థం కాలేదు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత సేవింగ్ టైం మానస్ అండ్ కాజల్ని బయటికి వచ్చేసి లివింగ్ రూమ్ బయట గార్డెన్ ఏరియాలో రమ్మన్నారు. వాళ్ళ ముందు 2 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్ లో హ్యాండ్స్ పెట్టండి, గ్రీన్ కలర్ వస్తే సేవ్, రెడ్ కలర్ వస్తే అన్సేఫ్ అని చెప్పారు. ఇద్దరిని చేతి పెట్టమన్నారు. తర్వాత తీస్తే ఇద్దరికి ఎల్లో కలర్ వచ్చేసింది. సో షాక్ ఏంటి అనేసి అంటే లోపలికి రండి లివింగ్ రూమ్ లోకి అని చెప్పేసి అన్నాక యాక్చువల్ గా మీరిద్దరు సేఫ్, బట్
జస్ట్ హెల్త్ కోసం బయటికెళ్ళిన జెస్సీ ఎలిమినేట్ అవుతున్నాడు. ఎందుకంటే తనకి హెల్త్ బాలేదు అని చెప్పేసి సీక్రెట్ రూమ్‌లోకి జెస్సీ ఎళ్తున్నాడు అని చెప్పేసి ఎళ్ళిపోయినాక జెస్సీతో మాట్లాడతాడు. జెస్సీ షాక్. నేనెళ్ళిపోవాలా అనేసి. జెస్సీకొచ్చి చెప్పడం ఏందంటే ఫిజికల్ టెస్ట్‌లు ఇంకా ప్లస్ అదర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసం నువ్వు బయటికెళ్ళాల్సొస్తుంది. సో ప్యాక్ యూర్ బ్యాగ్స్ అండ్ కమ్ ఔట్‌సైడ్ అని చెప్పేసి జెస్సీకి చెప్తారు. సో అటు కాజల్, మానస్ హ్యాపీగున్నారో అర్థం కాలే. మొత్తానికైతే వాళ్ళు ఫుల్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు సేవ్ అయిపోయారు కదా! సో జెస్సీ స్టేజ్ మీదకొచ్చేసారు. జెస్సీ జర్నీ చూసి చాలా ఫీల్ అయిపోయాడు. సో తన జర్నీలో జెస్సీ నాకిక్కడ అంతా ఏంటనిపించిందంటే ఫస్ట్ జెస్సీలో ఓన్లీ వాళ్ళు ముగ్గురే కనపడ్డాడు. వెనకాల పాపం సన్నీ అంత సపోర్ట్ అంటే సన్నీకి చాలా ఇష్టం జెస్సీ కానీ అదంతా జెస్సీకి కనపడిందా లేదా అని నాకు అర్థం కాలేదు. బట్ జెస్సీ ఎంతసేపు వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ అని అనుకున్నారు. సో జెస్సీకొచ్చాక అది తన జర్నీ చూసాక జెస్సీకి ఒక ఫోన్ ఇచ్చారు. నువ్వు పర్సనల్‌గా మాట్లాడు వాళ్ళకు. నువ్వు మాట్లాడేది వాళ్ళకి మాత్రమే వినపడుతుంది. నాకు మాత్రమే తెలుస్తుంది మీ ఇద్దరు ఏం మాట్లాడారు అని చెప్పి మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. సో అంటే అక్కడున్న వాళ్ళేం మాట్లాడితే వాళ్ళకి అర్థమైతుంది. జెస్సీ ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థం కాదు. నాగార్జున అక్కడ మాట్లాడితే నాకు అర్థమైతది. సో ఫస్ట్ జెస్సీ వచ్చేసి సన్నీతో మాట్లాడాడు. సో సన్నీతో మాట్లాడినప్పుడు సన్నీతో ఒక్కటే మాట్లాడాడు. కొంతమంది నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. సో బాగా అర్థం చేసుకో. ఎవరు నిన్ను యూజ్ చేసుకుంటున్నారని అర్థం చేసుకొని నువ్వు గేమ్ ఆడు. కొన్ని వర్డ్స్ నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నావు అంటే అది తెలిసినా చూసాను కదా! నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అని చెప్పేసావు. అంతే ఇంకోటి నీ గేమ్‌లో నువ్వు ఒక్కడివే ఆడు. నీ గేమ్ నువ్వు ఒక్కడివే ఆడు. గేమ్ కలిసి ఆడకు. నువ్వు గేమ్ కలిసి ఆడితే కమెడియన్ అయితావు. సింగిల్‌గా ఆడితే హీరో అవుతావు. నాకు చాలా నచ్చింది. ఆ వర్డింగ్ సూపర్. గేమ్ ముగ్గురు కలిసి ఆడితే కమెడియన్ అయితావు. హీరోగా ఒక్కడివే ఆడితే హీరో అవుతావు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఒక్కడివే ఆడు. నువ్వు నీ కోసం ఆడొచ్చావు గానీ అందరి కోసం కాదు కదా! అండ్ నువ్వు మొన్న ఆడిన టాస్క్ ఉంది. అసలు సూపర్‌గా చేసావు. ఆహ్, హోటల్ టాస్క్. సో అలాగే ఆడు. సో చెప్తుందేంటంటే నువ్వు సింగిల్‌గా ఆడు. మిగతా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ కాకు అన్నట్టుగా చెప్పాను. సో ఈసారన్నా సన్నీ అర్థం చేసుకుంటే బావుంటుంది. మానస్ వల్ల తన గేమ్ అంతా ఖరాబ్ అవుతుంది. అది అర్థం చేసుకుంటే బావుండు. నెక్స్ట్ మానస్‌ని పిలిచాడు. అసలు నాకు మానస్‌తో భలే పడి సైలెంట్ కిల్లర్ నువ్వు రవికి బాబువి. అసలు రవినే అనుకుంటారు ఇన్‌ఫ్లుయెన్సర్ కానీ నువ్వు రవి కంటే బాబువి. రవి కంటే ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తావు. సో నీ థింకింగ్ చాలా నచ్చింది అని చెప్పాడు. సో అది అర్థం కావాలి. అందరికి అర్థమైంటే బావుండు. సన్నీకి అర్థమైంది. ఎందుకంటే సన్నీకి బాగా మానస్ వల్లే ప్రాబ్లమ్. మానస్ ఒక్కడు లేకపోయింటే సన్నీ సూపర్. ఎందుకంటే వీళ్ళందరితో చాలా బాగా ఉంటాడు కానీ. సో అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ కాజల్‌ని పిలిచాడు. కాజల్‌కి ఒకటే మాట నువ్వు ఎందుకోసం వచ్చావు? నీకేం చెప్పాను? నీలాగా నువ్వు ఆడు. ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఆడావో అట్లా ఆడు. లేదురా ఆడాను. నువ్వు ఆడలేదు. నువ్వు తర్వాత యాక్చువల్‌గా మానస్‌తో చెప్పాడు. కాజల్‌ని నేనేమి ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యలేదు. కాజల్ నా వల్ల ఏమీ కాలేదు. సో కాజల్‌కి నేనేమి ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. మేము ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. అది అనుకోకుండానే జరిగింది తప్ప అలా ఏమీ కాదు అని చెప్పేసి చెప్పాడు. అండ్ కాజల్‌తో కూడా అదే చెప్పాడు. నువ్వు నేను ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాము అని చెప్పి అనుకున్నారు. సో నువ్వు ఎవరి కోసం అనుకుంటున్నావో వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. నిన్ను బాగా తిట్టుకుంటున్నారు అని చెప్పేసి గ్రూప్ కోసం ఆడకు. నువ్వు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు. ట్రోఫీ కోసం వచ్చావా? లేకపోతే నీ కోసం వచ్చావా? నువ్వు బాగా ఆడితే చాలా బాగుంటుంది. ట్రోఫీ కోసం ఆడు. నీ కోసం ఆడు. వాళ్ళ కోసం ఆడకు. గ్రూప్ కోసం ఆడకు. అంటే గ్రూప్ కోసం చేసుకుంటున్నాడు గదా! గ్రూప్ కోసం ఆడుతున్నావు. గ్రూప్ కోసం ఆడకు. నీలాగా నువ్వు ఆడు. నిన్ను బాగా తిట్టుకుంటున్నారు. ఆ రోజు జరిగిన దాని వల్ల. అస్సలు నీకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పేసాడు. అది అర్థం చేసుకుంటే బావుంటుంది కాజల్ కూడా. సో మానస్ వల్ల చాలా అసలు వాళ్ళ ముగ్గురిలో మానస్ వల్ల కాజల్ ప్లస్ సన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ యానీ మాస్టర్ కుచ్ బీ అంటారు చూసారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కాజల్‌కి ఎందుకు గొడవైందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అయింది అనేది కూడా అంటే ఆడవాళ్ళది కదా! అది నో ప్రాబ్లమ్ అంటే సరే మాస్టర్ మీరు బాగా ఆడుతున్నారు యానీ మాస్టర్ చెప్పాడు. నెక్స్ట్ పింకీకి నువ్వు త్యాగాలు ఆపవా? ఎన్ని సార్లు త్యాగాలు చేస్తావు? బిగ్ బాస్ నీకు మనీ ఇచ్చినప్పుడు నువ్వు నీ దగ్గర పెట్టుకోవాలి కానీ నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు ఇస్తావు? పోవచ్చేయండి డబ్బులు. ఎందుకు నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడలేవా? అంటే ఒకవేళ నెక్స్ట్ సీజన్ వాళ్ళొస్తే ఫ్లాష్ బ్యాక్ చూసి పింకీ చాలా బాగా ఆడింది అనాలి కానీ, నీ ఫ్లాష్ బ్యాక్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ కాకూడదు. నీ గేమ్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలి. అలా ఆడాలి. నిన్ను చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలి కానీ, అయ్యో! ఆమె 10 వారాలు ఎందుకుంది అని అట్లా అనుకోకూడదు. నువ్వు అలా ఆడాలి అని చెప్పేసి త్యాగాలు ఆపేసేయి అని చెప్పేసి చెప్పాడు.
పిగ్గికి అది అర్థమైతే బాగున్నావు ఎంతసేపు మానస్ 10 వీక్స్ వరకు నాకు మానస్ తప్ప పింకీ మానస్‌తో తప్ప ఇంక ఎక్కడ ఆడినట్టు కనపడలేదు. మానస్‌తో తప్ప ఇంకెక్కడ కనపడలేదు. ఆమె గేమ్ ఆడినట్టు లేదు. ఎలాగో అలా సేవ్ అవుతుందంటే వీళ్ళ గొడవల వల్ల పింకీ సేవ్ అవుతుంది. నిజం చెప్పాలంటే వాళ్ళు ఆ గేమ్ ఆడుతూ కొట్లాడుతున్న వాళ్ళే వాళ్ళ నామినేషన్‌లోకి వస్తున్నారు. మిగతా వాళ్ళు సేవ్ అయిపోతున్నారు. సో ఈ వీక్ కూడా నా పింకీ గాని సేవ్ అయిందంటే మాత్రం నామినేషన్స్‌లో లేదంటే పింకీ నెక్స్ట్ వీక్ కూడా ఉండగలుగుతది. సో పింకీని నామినేట్ చేస్తేనే ఈ వీక్ ఆమె తను వెళ్ళిపోగలుగుతది. నెక్స్ట్ శ్రీరామ్. మీరు సూపర్‌గా ఆడుతున్నారు. దేంట్లో అందరిని ఇలా టచ్ చేస్తున్నారు కానీ ఎవరితో ఎళ్ళట్లేదు. దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నీ మైండ్ గేమ్ సూపర్. సో ఇలాగే ఆడండి అని చెప్పేసి చెప్పారు. ఇలాగ మీరు టాప్ 5లో ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు అని చెప్పేసి శ్రీరామ్‌కి చెప్పారు. అండ్ రవి. అయ్యా! అన్నా నీకోసం బిగ్ బాస్‌తో నేను 10 మినిట్స్ అడుక్కున్నాను. రియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు బిగ్ బాస్ నన్ను అడిగారు. కీర్తిని అర్హత ఎవరికుంటుంది అంటే నీ పేరే చెప్పాను. మీరెందుకు తీసుకోలేకపోయారు? మీ స్టాండ్ తీసుకునుంటే బావుండు మీకోసం. ఎందుకంటే అక్కడ వాళ్ళు నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిందుండే. అండ్ నేను చెప్పాను. ఎవరికి చెప్పాలంటే మానస్‌కి చెప్పాడు కదా! నీకంటే రవి అంటే రవి కంటే ఇన్‌ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ చేస్తావు అని రవికి చెప్పానని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. నీకంటే అని చెప్పాను. సో అది అర్థమైతే బావుంటుంది. నేను ఫైనల్‌లో నిన్ను కలుస్తాను అని చెప్పేసి అంటే అతని ఉద్దేశంలో రవి, శ్రీరామ్ ఖచ్చితంగా ఉంటారు. షణ్ముఖ్ కూడా ఖచ్చితంగా ఉంటాడు టాప్ 5లో అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ ఏంట్రా ఫస్ట్ వెళ్ళకుండా లాస్ట్ పిలిచావు అని చెప్పేసి అన్నాక తంతా ఎదవ అన్ని తిట్టేసేసాను. ఫైట్ బాగా చేస్తున్నావు బాగుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కాదు. బిగ్ బాస్ నీకు ఇచ్చినందుకు పౌచ్ డబ్బులు నీ దగ్గర పెట్టుకోమన్నా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయమన్నా నువ్వు ఎందుకు ఇచ్చావు అసలుకు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో బాగా ఆడు. అండ్ నెక్స్ట్ వీక్ మాత్రం బయటికి రాకు అంటే జెస్సీ దృష్టిలో సిరి బయటికి వచ్చేస్తుందనా ఏంటో నాకు అర్థం కాలేదు పాపం. లేదు 5 అంటే 5 కంటే టాప్ 5లో ఉంటానని సిరి డైరెక్ట్ గా తనకు చెప్తుంది. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటానని చెప్పి సిరి అనుకుంటుంది. ఆ తర్వాత షన్ను అన్నారా అంటే ఏం చెప్పాలి చెప్పురా అంటే ఏం లేదు చాలా బాగా ఆడుతున్నావు. దీప్తికి ఏం చెప్పాలంటే నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు చూస్తున్నావు కదా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఐఎమ్ ఆల్వేస్ యువర్ సీక్రెట్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పాడు. అండ్ దెన్ నువ్వు చాలా బాగా ఏమైనా గేమ్ గురించి చెప్పాలనుకుంటున్నావు అంటే నీలో నేను చూసుకున్నాను. లాస్ట్ వీక్ గొడవ అయినప్పుడు సన్నీకి సేమ్ లెవెల్‌గా మాట్లాడేసాడు కదా! యాక్చువల్‌గా సన్నీకి ఎప్పుడు జెస్సీతో గొడవ అయినప్పుడు ఏంటి అని ఇద్దరు సరదాగా అర్జు చేసుకుంటారు కదా! సో జెస్సీ అంటున్నాడు నీలో నన్ను చూసుకున్నాను. నువ్వు నాలాగా సేమ్ మాట్లాడావు. అలాగే మాట్లాడు. అట్లాగే అంటే సరే నీకోసం నేను ఫిజికల్‌గా కూడా ఆడతాను. నీకోసం ఆడతాను అంట. అంటే జెస్సీ కోసం కాకపోతే తను ఆడలేడా షన్ను? పర్వాలేదు. మొత్తానికైతే అట్లీస్ట్ ఇట్లన్నా ఆడతా అని చెప్పేసి ఒప్పుకున్నాడు కదా! సో ఒప్పుకున్నాడు. అండ్ నీలో నన్ను చూసాను లాస్ట్ వీక్. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను నీ కోసం కూడా ఆడతాను ఫిజికల్ టాస్క్ అని చెప్పేసి చెప్పాడు. అండ్ దెన్ వచ్చేసి జెస్సీ వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. నువ్వు వెళ్ళిపోతూ ఒకరికి సేవ్ చేస్తున్నావు. అది నా ఫ్రెండ్. సో అది చాలా అంటే జెస్సీ ఇంటికి వెళ్ళిపోవడంతో వీళ్ళు ఇప్పుడు నామినేషన్స్ లేవు. సో ఒకరు సేవ్ అయిపోయారు నీ వల్ల. అది నా ఫ్రెండ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మొత్తానికి నువ్వు ఎలాగో టాప్ 5లో తను ఉంటాడు కదా ఎట్లాగో శని బిగ్ బాస్ విన్నర్ అని ఫీల్ అయిపోతున్నాడు ఆడ. సో నెక్స్ట్ జెస్సీ కూడా అయిపోయాక వెళ్ళిపోతూ నాగార్జున కూడా అన్నారు నువ్వు అన్న లాస్ట్ నాకు డైలాగ్ చాలా బాగా నచ్చింది. జెస్సీ వెళ్ళిపోతూ ఒకరికి సేవ్ చేసి ఒకరికి లైఫ్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ వీక్ లేకపోతే కాజల్ వెళ్ళిపోయేది. సో కాజల్ వెళ్ళిపోయింటే జెస్సీ వల్ల కాజల్ సేవ్ అయిపోయింది. కాజల్ అది మానస్ ఎవరో మొత్తానికి సేవ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ వీక్ లో వాళ్ళు లేకపోతే వాళ్ళు సేవ్ అయినట్టే కదా టాప్ 5లో ఉండొచ్చు. ఆ తర్వాత సో బిగ్ బాస్ ఇది ఎలిమినేషన్ కాదు హెల్త్ ఇష్యూ వల్ల జెస్సీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో ఈ వీక్ ఎలిమినేషన్ లేదు అని చెప్పేసి చెప్పారు. సో ఈరోజుతో మొత్తానికి ఎపిసోడ్ అయిపోయింది. సో మనకు రేపు వచ్చేసి బిగ్ బాస్ దాంట్లో జెస్సీ ఏం మాట్లాడతాడో చూడాలి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్. రేపటి నామినేషన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే కదా. సో మన వాళ్ళు మన గొడవ అయినది ప్లస్ మన సాటర్డే సండే జరిగిన గొడవలను తీసుకొచ్చి వాళ్ళు నామినేషన్స్ లో ఉంచుతారు. ఆబ్వియస్లీ తెలుసు కదా రవి సన్నీని వేస్తాడు. సన్నీ వచ్చేసి షణ్ముఖ్ ని ప్లస్ ఖచ్చితంగా షణ్ముఖ్ నిస్తారు. రవి సేఫ్ అయిపోయాడు ఎందుకంటే కెప్టెన్ కాబట్టి సేవ్ అయిపోయాడు. సో ఖచ్చితంగా షన్ను, సిరి, సన్నీ, కాజల్ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారు.
పింకీ కానీ ఈసారి కానీ నామినేషన్స్ లో లేకపోతే తను ఈ వీక్ కూడా సేమ్. పింకీ ఉంటేనే ఈ వీక్ పింకీ కూడా నామినేషన్స్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ మానస్ అయితే కూడా బాగుండు. మానస్ వెళ్ళిపోయినా కూడా గేమ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మానస్ తెలుసు కదా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు సన్నీని, కాజల్ని. సో చూద్దాం మరి ఈ వీక్ ఏ విధంగా జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్ అయితే చెప్పారు కదా, ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. జల్లీ ఉంటుంది, ఆ జల్లీ మొత్తం వాళ్ళ మీద పోయాలి అని. సో రవి ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ సన్నీకే వేస్తాడు. సన్నీకి ఖచ్చితంగా ఫుల్ బాటిల్ వేస్తాడు. ఆ తర్వాత కాజల్కి వేస్తాడు. నాకు తెలిసి కాజల్కి అండ్ కాజల్ సన్నీకి వేస్తాడు రవి. సన్నీ వచ్చేసి కాజల్ షన్నుకి సిరికి వేస్తాడు. కాజల్ కూడా షణ్ముఖి ప్లస్ వేస్తే యానీ మాస్టర్ కి వేస్తారు ఖచ్చితంగా. యానీ మాస్టర్, సో యానీ మాస్టర్ కూడా ఉంటారు నామినేషన్స్ లో. ఒక్క ఓటు పడ్డా కూడా నామినేషన్స్ లో అంటే మాత్రం పక్క అందరూ వచ్చేస్తారు, ఒక రవి తప్ప అందరూ పడిపోతారు నామినేషన్. అట్లా ఉంటే బాగుంటుంది. అందరూ నామినేషన్స్ లో ఉంటేనే ఈ వీక్ సూపర్ గా ఉంటుంది. సో మొత్తానికి రేపటి ఎపిసోడ్ లో ఏ విధంగా ఉంటుంది నామినేషన్స్ అండ్ బిగ్ బాస్ లో జెస్సీ ఏమేమి మాట్లాడతాడో చూద్దాము. అండ్ రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాము. బాయ్.